దూరదృష్టి గల సంస్కర్త అంబేద్కర్. శతాబ్దం గడిచిన తర్వాత కూడా అంబేద్కర్ కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడానికి సూచనీయం. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి దేవుడిచ్చిన వరం. ప్రపంచం భారతదేశం ఇచ్చిన బహుమతి కూడా అంబేద్కరే. భారతదేశ గొప్ప దార్శనికులు ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛనీయ ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. శతాబ్దం గడిచిన తర్వాత కూడా అంబేద్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణిస్తున్నారు. ఆయనను దళిత అనగాని వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఆధునిక భారత అగ్రశ్రేణి మేధావి ఒకరిగా పరిగణించాలన్న ఆవశ్యకత ప్రజలందరి మీద ఉంది. చదువుకున్న రోజులు పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్ళు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గరలో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే కట్టుబాటు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తగ్గబడ్డారు. ఈ సంఘటన తర్వాత చాలామంది తమ రాత ఇంతే అని సర్దిబెతుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గం ఎంచుకుని ఉండేవారు. కానీ ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లో అదిమి పెట్టుకుని జీవితాన్ని చదువును నేర్చుకున్నారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లలో డిగ్రీతో సహా ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డిఎస్పి, డిడి2, బారెట్ లా కూడా పూర్తి చేశారు. ఏ పాఠశాల అయితే తనను చదువుకోవాలని అనుమతించలేదో అంతకు మించి స్థాయిలో విదేశాల విద్యను పూర్తి చేసి తానేంటో సమాజానికి చూపించిన వారు అంబేద్కర్. ఆయన తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశం తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితోనే ఉండేవారు. పెరేరగన్ సంస్థల ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర విస్మరించలేదు. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పొడిపోసుకున్నవి. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రాబల్యంతో భారతదేశం ఎదుర్కొన్న ద్రవ్య సమస్యను ఆధారాలతో సహా రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెన్సీ అండ్ ఫైనాన్స్కు విశ్వవ్యాప్తంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్గా విధులు నిర్వర్తించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది వేసిన వారు కూడా అంబేద్కర్. అంబేద్కర్ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారతదేశ భవిష్యత్తును, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్రం గురించి ఆయన ఎక్కువగా ఆలోచించారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళన స్పష్టంగా వ్యక్తమయ్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశ దాదాపు 8 దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విలువలతో భారతీయుల మధ్య సోదర భావాన్ని తగ్గించే ప్రయత్నాలు చూస్తున్నాం. ఆర్య ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండ్యాల సిద్ధాంతాన్ని అంబేద్కర్ పట్టలేదు. ఒక తెగ లేదా కుటుంబ జాతిపరంగా ఆర్యుల లేదా ద్రావిడ అని విదేశీ వ్యక్తులు ఇచ్చిన విభజన రేఖ గీసే వరకు భారత ప్రజల మధ్యలో ఇలాంటి ఆలోచన తలెత్తలేదని 1918లోనే ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నాడు. పైగా యజుర్వేద, అధర్వవేద వేదాల ఋషులు శూద్రులకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలను కూడా వివరించారు. ఆర్యులు ద్రవిడుల కంటే అంటరాని జాతిపరంగా భిన్నమైన వారి సిద్ధాంతం కూడా ఆయన తోసిపుచ్చారు. తమ సంకుచిత మతపరమైన ప్రయోజనం కోసం భాషా సమస్య సానుగా చూపించేవారు. దేశ ఐక్యత విషయంలో అంటే అంబేద్కర్ విషయాన్ని తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు. 9 భాషలు ఒకటైన సంస్కృతి అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబర్ 10న ఆయన భారత రాజ్యాంగ సభలో ఒక సవరణ ప్రవేశపెట్టారు. భాషా సంయుక్త రాష్ట్రాలపై ఒక ఆలోచనగా వెల్లడిస్తూ హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ దేశ ప్రాధాన్యత ప్రథమ ప్రారంభించిన వ్యక్తి అంబేద్కర్. ఆయన దార్శనికులకు అనుగుణంగానే ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించే పద్ధతులు 1952 డిసెంబర్ 22న ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య రూపము, ఉద్దేశము కాలక్రమేణా మారుతాయని, ప్రజలకు సంక్షేమం అందించడమే ఆధునిక ప్రజాస్వామ్య లక్షణమని పేర్కొన్నారు. ఈ దార్శనికులతోనే గత 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని బీజేపీ సక్సెస్ అయిందని, 16 కోట్ల గృహాలకు కుళాయి మంచినీళ్ళు అందించామని, పేద కుటుంబాలకు 5 కోట్ల ఇల్లు నిర్మించామని, జన్ మన్ అభియాన్ ప్రధానమంత్రి మోదీజీ కార్యక్రమం ద్వారా మేలు చేశామని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. అలాగే 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇది బాబాసాహెబ్ దార్శనిక అనుగుణంగా ఉంటుందని, అంతేకాక బాబాసాహెబ్ భవిష్యత్తు రాష్ట్రం గురించి భవిష్యత్ తరాలకు మరింతగా తెలియజేయడానికి పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంటే అంబేద్కర్తో ముడిపోయిన మధ్యప్రదేశ్, నాగపూర్ దీక్షాభూమి, లండన్లో డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ హోము, అలీపూర్ రోడ్ ఢిల్లీలోని మహాపరివార నిర్మాణ భూమి మరియు ముంబై, మహారాష్ట్ర చైతన్య భూములే ఆ పంచతీర్థాలు. అంటే పంచతీర్థాలు డెవలప్ చేస్తున్నమాట అంబేద్కర్ సంబంధించినవి. ఈ పంచతీర్థాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి మహారాష్ట్రలో ఉంది, అదే నాగపూర్లో. అలాగే నాగపూర్లోని దీక్షాభూమి, అలాగే మాహూలోని మధ్యప్రదేశ్లో మాహూలో ఉంది. అలాగే లండన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ హోమ్ ఉందన్నమాట లండన్లో. అలీపూర్ రోడ్లోని ఢిల్లీలోని మహానిధ్యానపరమైన భూమి ఉందన్నమాట. అలాగే
ముంబై మహారాష్ట్ర చైతన్య భూమిలో అనమాట ఈ పంచతీర్థాలు అనమాట. ఈ 5 తీర్థాలను డెవలప్ చేస్తారన్నమాట. మా అంబేద్కర్ సంబంధించిన తీర్థాలు అనమాట. అంటే లండన్లోని అంబేద్కర్ మెమోరియల్, మా నాగపూర్లోని అంబేద్కర్ దీక్షాభూమి, అలా మధ్యప్రదేశ్లో మాహు, అలీపూర్ రోడ్లోని మహాపరిత్యాగ భూమి, ముంబైలోని చైతన్య భూమి అనమాట. ప్రధాని దీక్షాభూమిని కూడా సంధించారు. బాబాసాహెబ్ ఉద్దేశించి భారతదేశం సాకారం చేయడానికి మంది కృషి చేయాలని కూడా ప్రభుత్వాన్ని నిబద్ధత ఉందని కూడా చెబుతున్నారు. అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేసే అవకాశాన్ని కూడా ప్రజలందరికీ కల్పించారు. భారతీయులుగా మన అందరూ సాగిపోవాలంటే అంబేద్కర్ జపించిన ప్రాంతీయ దురాభిమానాలు, సమూహ భావనలోని ప్రమాదం ఉందని మనం గ్రహించి మనం ఎప్పుడు భారతీయులమే అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలగజేసి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం దేవుడికి వరంలా భావించి మనం మంచిగా ప్రవర్తిస్తూ దేశ నిర్మాణం కృషి చేయాలి. అందుకని దూరదృష్టి గల సంస్కృత అంబేద్కర్ని మనం మర్చిపోరాదు. ఈ విధంగా అంబేద్కర్ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.